ఓకే. ఇంకొకళ్ళు అడిగారు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా! ఈ ప్రదక్షిణ అనేది ఎందుకోసం చేస్తారు? అండ్ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? అలాగే చండీ ప్రదక్షిణలంటే ఏమిటి అని అడిగారు సార్. ఈ ప్రదక్షిణ గురించి మీకు తెలుసుకోవాలంటే మీరు మొదలు ఆరా మిషన్ గురించి తెలుసుకోవాలి. మనకి ప్రతి ఒక్క మనిషికి మన చెయ్యి ఎక్కడి దాకైతే చాపుతామో అంతవరకు ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా అనేది ఉంటుంది. సో, ఈ ఆరా అనేటువంటిది మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ నుంచి గానీ, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. హ్మ్. ఈ ఆరాని మనం ఎప్పుడు గూడా కాపాడుకుంటూ ఉండాలి. అది కాపాడుకోవాలంటే మనము ధ్యానం చేసుకోవడము, లేదా దైవారాధన చేయడము, మంత్రాలు చదవడము, ఆ తరువాత దేవాలయ ప్రదక్షిణ చేయడం. మీరు ఒకసారి ఏం చేయండి అంటే, ఈ ఆరా మిషన్ ఒకసారి చూడండి. మీ దగ్గర పెట్టినప్పుడు మీకు ఎంత దగ్గర ఉందో ఆల్మోస్ట్ 6 ఫీట్ వరకు ఆరా ఉంటుంది. కొంతమందికి 4 ఫీట్లే ఉంటుంది. కొంతమందికి 2 ఫీట్ల వరకు కూడా అది విస్తృతం కాదు. ఇట్లా ఆరా మిషన్ ఉంటుంది. అది తీసుకొస్తే అది ఇట్లా డైవర్ట్ అవుతది. ఓకే. ఓకే. సో, ఈ ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రదక్షిణ చేయ మునుపు ఒకసారి ఆరా మిషన్‌తో చెక్ చేసుకోండి. మీకు తెలుస్తుంది. మీ ఓకే. ఆరా ఎంత వరకు ఇంప్రూవ్ అయ్యిందని. ఓకే. ఆరా చెక్ చేయడానికి మెషిన్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు ఓకే. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లెవెల్‌లో ఆరా ఉంటుంది. హ్మ్. పుట్టపర్తి సత్యసాయి బాబా గారి ఆరా మొత్తం భూమండలం అంతా ఉంది. ఓహ్! ఓకే. ఆయన తన భక్తుల్ని ఎక్కడున్నా సరే ఆయన ఆరా ద్వారా ఆయన కాపాడుకునేటోడు. వావ్! మహావతార్ బాబాజీ గారి యొక్క ఆరా కూడా అట్లనే ఉంటుంది. ఎవరైతే మహావతార్ బాబాజీ గురించి ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క ఆయన, ఆయన ఆరాలో చెక్ చేసుకుంటారు. ఇంక వాళ్ళకేం జరగదింక. ఓకే. మహావతార్ బాబాజీ. అట్లా గొప్ప గొప్ప గురువులుంటారు. అట్లాగే దైవం ఇప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళాము. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఆ ఒక్క రోజు మాత్రమే స్వామివారి యొక్క ఎగ్జాక్ట్ గర్భగుడికి తర్వాత ఈ ప్రాకారానికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది. అంటే ఈ గోడ పక్కనే వెంకటేశ్వర స్వామి ఉంటారక్కడ. సో, ఆ దాంట్లో నుంచి ఒక్కసారి మీరు ట్రావెల్ చేసినాక చూడండి. పొయ్యే ముందు, వచ్చిన తర్వాత హ్మ్. మీ యొక్క మొత్తం మైండ్ అంతా కామ్ అయిపోతుంది. ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తది. మాటల్లో చెప్పలేమది. అట్లాగే దేవాలయం లోపల ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ చేయడం వల్ల మన ఆరా ప్యూర్ అవుతుంది. మనకి ఎనర్జీ స్ట్రెంథెన్ అవుతుంది.